వెల్కమ్ టు K7 న్యూస్. నా పేరు కళ్యాణి. రోలుగుంట మండలం జేపీ అగ్రహారంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్మూర్తి ఆధ్వర్యంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో రొంగలపాలెం, సెట్టిపల్లి, జేపీ అగ్రహారం గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఈ సదస్సులో మండల తహసీల్దార్ పాల్గొనలేదని గ్రామస్తులు అన్నారు. డివిజన్ మండల అధికారులతో రెవెన్యూ సదస్సు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ రామ్మూర్తికి గ్రామస్తులు వినతిపత్రాన్ని అందజేశారు. జేపీ అగ్రహారం గ్రామంలో తేదీ 7/1/2025న రెవెన్యూ గ్రామ సభ నిర్వహించాలని చెప్పేసి షెడ్యూల్ ప్రకారంగా డేటు అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు తహసీల్దార్ గారికి టీఎం ప్రోగ్రాం ఉండడం వలన హాజరు కాలేకపోయారు. అలాగే మా డీటీ గారు మండలంలో జనరల్ బాడీ మీటింగ్ ఉండటం వలన అతను కూడా హాజరు కాలేకపోయారు. కాబట్టి గ్రామ ప్రజలు ఎప్పుడైతే మండల స్థాయి అధికారులు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరితో పాటు గ్రామానికి వస్తారో ఆ రోజే మళ్ళీ తిరిగి గ్రామసభ పెట్టాలని, ప్రస్తుతం ఈ రోజుకి జరిగిన గ్రామసభని ఇది వాయిదా వేయాలని ప్రజలకు కోరి ఉన్నారు. కోరిక మేరకు మేము పై అధికారులకు తెలియజేస్తాం. వారి కోరిక మేరకు మరి తదుపరి చర్య తీసుకోబడని తెలియజేస్తాం. గ్రామ సర్పంచ్ చిటికిల వెంకటరామ సత్యనారాయణ. నేను మా ఊర్లో ఈవేళ 7వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరంలో రెవెన్యూ సదస్సు జరిగే కార్యక్రమంలో ఈవేళ మాకున్నటువంటి సమస్యల్ని తహసీల్దార్ గారికి తెలియపరుచుకుందని గ్రామస్తులందరూ ఈ సమస్యలు ఏమన్నా పరిష్కరించుకోవడం కోసం అందరూ హాజరయ్యారు. అయితే ఈ మండల తహసీల్దార్ గారు కానీ లేకపోతే డీటీ గారు కానీ పై అధికారులు హాజరు కానందున మా సమస్యలు పరిష్కారం అవ్వలేదు. కావున సమస్యలు ఈరోజు జేపీ అగ్రహారంలో రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది. అయితే రెవెన్యూ సదస్సుకి ఎంఆర్ఓ గారు కానీ డీటీ గారు కానీ రాలేదు. ఆర్ఐ గారు వచ్చారు, మండల సర్వేర్ గారు వచ్చారు, తర్వాత విఆర్ఏ గారు, విఆర్ఓ గారు వీళ్ళు వచ్చారు. కానీ యాక్చువల్గా మా గ్రామ సమస్య అనేది కొన్ని వందల సంవత్సరాల నుండి పరిష్కారం కాని సమస్యగా మిగిలిపోయింది. ఈ సమస్య పరిష్కారం చేయాలి అంటే కనీసం ఆర్డీఓ గారి దగ్గర, కనీసం రెవెన్యూ డివిజనల్ అధికారి వారైనా సరే రావాలి. రెవెన్యూ డివిజనల్ అధికారి వారు, ఎంఆర్ఓ గారు ఈరోజు రాలేకపోవడం చేత మేము వాయిదా కోరడం జరిగింది.